Next question number 3, third question. Form a linear equations for the given information. కిందిచ్చిన ఈ సమాచారంతో రెండు లీనియర్ ఈక్వేషన్స్ రేఖీయ సమీకరణాలని రాయండి అన్నారు. ఇది ఏదో స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ 6 యాపిల్స్ అండ్ 5 మ్యాంగోస్ టుగెదర్ కాస్ట్ ₹270. అంటే 6 యాపిల్స్ ఒక 5 మ్యాంగోస్ కలిపి రేట్ ఎంత అంటే వాటి కాస్ట్ ₹270. వేరస్ 5 యాపిల్స్ అండ్ 3 మ్యాంగోస్ 5 యాపిల్స్ 3 మ్యాంగోస్ కలిపితే ఆ రేటు ₹190. ఈ రెండు స్టేట్మెంట్స్ కి మనం లీనియర్ ఈక్వేషన్స్ ని తయారు చేద్దాం. ఎస్, ఈజీగా. సో లీనియర్ ఈక్వేషన్స్ రేఖీయ సమీకరణాలు ఈజీ. ఫస్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్ 6 యాపిల్స్ అన్నారు, 5 మ్యాంగోస్. యాపిల్స్ ని మనము ఎక్స్ అని అనుకుని మ్యాంగోస్ ని వై అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 6 కి ఎక్స్ యాపిల్స్ కాబట్టి 6x ప్లస్ 5 కి 5y మ్యాంగోస్ కాబట్టి 5y. ఎస్, 6x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు ఆ రెండింటి యొక్క కాస్ట్ ఎంత ₹270. ఎస్, ఇదే ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ 5 యాపిల్స్ కాబట్టి యాపిల్స్ ని ఎక్స్ అనుకుంటే 5x ప్లస్ 3 మ్యాంగోస్ ని y అనుకుంటే 3y ఈజ్ ఈక్వల్స్ టు వాటి యొక్క ఇద్దరి కాస్ట్ 190 ఓవర్. ఇదే ఆన్సర్. ఫార్మ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ని ఫార్మ్ చేశాము. 6x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 270 ఒకటి, 5x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 190. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్. ఎస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ. అంటే కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ. ఏపీ అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ డిఫరెన్స్ ఎంత? ఇదే ఇచ్చిన అరిథమెటిక్ ప్రోగ్రెషన్ 3, 1, -1, 3 అండ్ సో ఆన్ ఈజ్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. దీనికి సొల్యూషన్ ఏమంటే కామన్ డిఫరెన్స్. మామూలు కామన్ డిఫరెన్స్ రావాలంటే ఏం ఫార్ములా మనకంటే A2 - A1, A3 - A2, A4 - A3 అండ్ సో ఆన్ ఇలా అనమాట వస్తుంది. అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలా, థర్డ్ టర్మ్ లో సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ లో థర్డ్ టర్మ్, ఇలా తీసేస్తూ పోతే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. అట్లా లేకపోయినా ఒకటి చెక్ చేసినా చాలు. A2 - A1, A2 అంటే ఫస్ట్ది A1, A2, థర్డ్ A3, A4 ఇలా అండ్ సో ఆన్. సో ఇప్పుడు A2 ఎంత? A2 ఈజ్ 1 మైనస్ A1 3. సో 1 - 3 అంటే ఇది +1, ఇది -3. -3లోనే 1 తీసేస్తే -2. సో కామన్ డిఫరెన్స్ ఎంత అంటే ఆన్సర్ మనకు సో -2 అనేది ఆన్సర్. హాయ్, హలో, దిస్ ఈజ్ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ కుమార్ విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇందుపూర్. ఈరోజు వీడియో ద్వారా మనం ఏపీ 10th క్లాస్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ని 2025లో వచ్చిన 3 మోడల్ పేపర్లలో సెకండ్ మోడల్ పేపర్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 మార్క్స్ అంటే సెక్షన్ 1తో స్టార్ట్ చేస్తాము. అది ఈ వీడియో ద్వారా తీసుకుందాం. సో ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2 2025 సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి గివెన్. సో స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చారు? పై ఈజ్ ఇర్రేషనల్. ఇక స్టేట్మెంట్ బి ఆల్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్. ఎస్, ఈ 2 స్టేట్మెంట్స్ ఏ అండ్ బి రెండు స్టేట్మెంట్స్ని మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. అంటే ఇది కరెక్టా కాదా? పై ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. పై అనేది ఇది ఇర్రేషనల్. పై వాల్యూ ఎంత? 22/7 ఇర్రేషనల్ అన్నారు. అంటే ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్య, రేషనల్ అంటే అకరణీయ సంఖ్య, ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్య. అంటే ఏమి? ఇది స్టాప్ లేకోకుండా రిపీట్గా వచ్చే వాటినే మనం మామూలుగా ఇర్రేషనల్ నంబర్స్ అంటున్నాం. అంటే వాటికి ఎలాంటి ఖచ్చితమైన స్క్వేర్ రూట్స్ కానీ ఉండవన్నమాట. సో వాటిని డివైడ్ చేసినా కూడా అవి వాటి వాల్యూని స్టాప్ చేయవన్నమాట, కంటిన్యూ అవుతూనే వస్తుంటాయి. సో ఈ ఎగ్జాంపుల్ 5 వాల్యూ 22/7 అంటే 22ని 7తో డివిజన్ చేస్తే 7 3s are 21. సో 21 - 20 22 - 21 is 1. Put a point and 0 add. 7 1s are 7. 10 - 7 is 3. Another 0 add. 2 7 4s are 28.
So 30 minus 28, 2, another 0 add, 7 2s are 14, 14. 20 minus 14 is 6, another 0 add, 7 8s are 56, 4, another 0, 7 5s are 35, 5. సో ఇలా కంటిన్యూ అవుతూ వస్తూనే ఉంటుంది అనమాట. అంటే స్టాప్ అనేది లేదు, ఇక్కడ 0 అనే రిమైండర్ కనిపించదు అనమాట. కాబట్టి 22/7 అనేది రిపీటెడ్గా వస్తుంది కాబట్టి నాన్ స్టాప్ లేకోకుండా వస్తుంది కాబట్టి ఇది మనం ఇలాంటి నంబర్స్ని ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాం, స్టాప్ లేకుండా వచ్చేవన్నీ కూడా. కాబట్టి స్టేట్మెంట్ ఏ 5 ఈజ్ ఇర్రేషనల్ అనేది ట్రూ అనమాట, ఇది నిజమే, సత్యం. ఎస్. బి చూద్దాం స్టేట్మెంట్. ఆల్ నాన్ టర్మినేటింగ్ లేదా నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్. ఇదే నాన్ టర్మినేటింగ్ అంటే ఇదే నాన్ టర్మినేటింగ్, స్టాప్ లేకోకుండా కంటిన్యూగా రికరింగ్ అవుతూ ఉంటే, రిపీటింగ్ అవుతూ ఉంటే అది ఇవన్నీ కూడా రిపీటెడ్ అండ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అన్ని కూడా ఇర్రేషనల్ అన్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే, అదే ప్రూఫ్. దానికి మనం 22/7 చేసాము, అదే ప్రూఫ్. సో స్టేట్మెంట్ ఏ ట్రూ, స్టేట్మెంట్ బి ఆల్సో ట్రూ. ఇప్పుడు ఏబిసిడి స్టేట్మెంట్స్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది కరెక్టో చూద్దాం. అంటే రెండు స్టేట్మెంట్లు ట్రూ అని ఉండేది కరెక్ట్ అవుతుంది మనకు. ఏది? బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, రైట్, ఇది ఆన్సర్ కరెక్ట్. ఇక ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ ఒకటే అంటే ట్రూ, అది కూడా కాదు, ఆప్షన్ కాదు మనకు. సో ఓన్లీ స్టేట్మెంట్ బి ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ బి ఒక్కటే ఇది మాత్రమే ట్రూ అంట, అది కూడా కాదు మనకు. సో బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్, రెండు స్టేట్మెంట్లు ఫాల్స్, అసత్యము అన్నారు. సో ఇది పూర్తిగా వ్యతిరేకం అనమాట. కాబట్టి మనకు రెండు స్టేట్మెంట్లు ట్రూ అని తెలిసింది కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ దీనికి, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇక సెకండ్ క్వశ్చన్ చూస్తే, సో ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ ఏది? సొల్యూషన్ ఏ ఆప్షన్ రైట్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, కిందిచ్చిన వాటికి మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, గ్రూప్ బిలో కొన్ని న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చారు. సో దీంట్లో ఏబిసి ఇక్కడ 1 2 3, ఈ ఏబిసికి 1 2 3ని మ్యాచ్ చేయాలా, ఏది మ్యాచ్ అవుతుంది కరెక్ట్ గా చూసినట్లయితే ఫస్ట్ది మనం చూద్దాం. క్వాడ్రటిక్ పాలినామియల్, ఇచ్చిన క్వాడ్రటిక్ పాలినామియల్ ఇది వాళ్ళు ఇచ్చింది 6x² - 3 - 7x. ఇది ఆర్డర్ లో లేదు. ax² + bx - c + c ఫార్మ్ లో ఉండాలా. అంటే ax² + bx + c = 0. ఇది జనరల్ ఫార్మ్ అన్నమాట, క్వాడ్రటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్మ్. ఈ ఫార్మ్ లోకి అది రాసుకుంటే 6x² - bx అంటే -7x + c అంటే -3 = 0. ఇది మనకు దాన్ని ఆర్డర్లో పెట్టుకుంటే వచ్చే పాలినామియల్ 6x² - 7x - 3 = 0. దీని ప్రకారం ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్స్ని వెరిఫై చేద్దాం. నంబర్ ఆఫ్ జీరోస్, ఫస్ట్ నంబర్ ఆఫ్ జీరోస్. మామూలుగా దీంట్లో ఈ ఈక్వేషన్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోసే ఉండేది దానికి. ఎన్ని జీరోస్ అంటే 2 జీరోసే. అది మామూలుగా దానికి వచ్చే 2 వాల్యూస్ వస్తాయి లాస్ట్కి. ఏమొస్తాయంటే దీన్ని ఈ పాలినామియల్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకొని పోతే లాస్ట్లో ఎక్స్ వాల్యూ 2 వాల్యూస్ వస్తాయి. అవే 2 రూట్స్ అని కూడా అంటాం మనం. ఆ 2 వాల్యూసే 2 జీరోస్ అని కూడా అంటాం అనమాట వాటిని. సో దీన్ని ఎలా అంటే 6x² ఇది చూద్దాం. 6x² - 7x - 3 = 0లో 6x² అంటే 6 3ను మల్టిప్లై చేయాలి. ఈ 6 3 మల్టిప్లై, 6 3s are 18. 18కి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ రావాలా, వాటిని సపరేట్ యాడ్ చేసి మధ్యలో -7 రావాలా. ఏ వాల్యూ సరిపోతుందంటే 6 3s are 18. ఓకే, 6లో 3 పోదు, ఇంకా వేరే ఆలోచించారు. 9 2s are 18 పోతుంది. 9 2s are 18 మల్టిప్లై. ఓకే, ఇప్పుడు -7 రావాలా. కాబట్టి -7 రావాలంటే -9 వేయాలి. ఇది ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఎస్, 9లో 2 తీసేస్తే -7 సరిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6x² - 9x + 2 + 2 - 3 = 0. ఇప్పుడు 6x 9x లో కామన్గా కనిపించేది 3x.
3x బయటికి తీసేస్తే x మైనస్ 3 3s ఆర్ 9 కాదు 3 2s ఆర్ 6 x ఇంటూ x x స్క్వేర్ 3 3s ఆర్ 9 x 9 అంతే నంబర్ ఒక్కటే అలాంటి x ఉంది. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ -1 బయటికి తీసేస్తే మనకు ఏమొస్తుందమ్మా అంటే ఈ రెండిట్లో ఈ 2 ఫ్యాక్టర్స్లో x మైనస్ 3 వస్తుంది. 2x మైనస్ 3 0. అప్పుడు ఈ రెండిట్లో కామన్ 2x మైనస్ 3 బయటికి తీసేస్తే 3x మైనస్ 1 తీసేస్తే 2x మైనస్ 3 0, 3x మైనస్ 1 0. ఇవి రెండు అనమాట. అప్పుడు 2x ఏమవుతుంది, ఈ -3 అవతల అయితే +3, ఈ 2 డివైడ్ చేస్తాం, మల్టిప్లై చేస్తా ఉంది, డివైడ్ అవుతుంది, 3/2 వస్తుంది. ఇక్కడ 3x 1 అవతల ఉంటే +1, x 1/3. ఇగో ఈ 3/2 1/3 ఈ రెండు మనకు వచ్చినటువంటి రూట్స్ అన్నమాట. ఆ రూట్స్ అంటే ఏంటి, జీరోసే. సో 2 రూట్స్ ఉంటాయి అనేది ప్రూఫ్ అయిపోయింది. మనకు నంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎన్ని ఉంటాయి, 2 జీరోస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఏకి సెకండ్ అనమాట. ఏకి సెకండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏకి సెకండ్, ఏ ఎదురుగా 2 పెడదాం. 2 కాదు, దాని యొక్క నంబర్ 2. ఎస్, ఇదైంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. బి ఆప్షన్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆ జీరోస్ని యాడ్ చేయాలి. ఆ జీరోస్ని యాడ్ చేస్తే ఇదే జీరోస్ వచ్చిండేది. 3/2 ప్లస్ 1/2 1/3 చేస్తే 2కి 3కి ఎల్సిఎం 6. 6ని 3/2తో మల్టిప్లై 3 3s ఆర్ 2 3s ఆర్ 6 3 3s ఆర్ 9 9 ప్లస్ 3 2s ఆర్ 2 1s ఆర్ 2 9 ప్లస్ 2 11/6 వస్తుంది. 11/6 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఇక్కడ 7 ఇచ్చినారు, ఇది తప్పు. 11/6 ఉండాలి. సో 11/6 కాబట్టి థర్డ్ ఆప్షన్ అనమాట. సమ్ ఆఫ్ జీరోస్ అంటే థర్డ్ ఆప్షన్. రైట్. ఇది నెక్స్ట్ ఇంకా మిగిలిందే 2 ఆప్షన్స్ వచ్చేసినాయంటే థర్డ్ ఇంకా ఆటోమేటిక్గా మిగిలిండేదే అది అర్థమైపోతుంది. సో ఫస్ట్ది అనమాట. దీనికి ఫస్ట్ది -1/2. సో ఇప్పుడు ఈ మ్యాచింగ్ అక్కడ ఏబిసిడి ఆప్షన్లో కనిపెట్టండి. ఏమొచ్చింది, ఏకి 2, బికి 3, సికి 1. ఏకి 2 ఎక్కడుంది, ఏకి 2 దీంట్లో ఉంది, దీంట్లో లేదు. ఎస్, ఏకి 2 ఉంది కాబట్టి బి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఏకి 2, బికి 3, సికి 1 రైట్ ఆప్షన్. మన ఆన్సర్ ఏది రాయాలి మనం అంటే బి ఆప్షన్. బి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని ఇలా వీటికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, థర్డ్ క్వశ్చన్. ఫార్మ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. కిందిచ్చిన ఈ సమాచారంతో 2 లీనియర్ ఈక్వేషన్స్ రేఖీయ సమీకరణాలని రాయండి అన్నారు. ఇది ఏదో స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ 6 యాపిల్స్ అండ్ 5 మ్యాంగోస్ టుగెదర్ కాస్ట్ ₹270. అంటే 6 యాపిల్స్ ఒక 5 మ్యాంగోస్ కలిపి రేట్ ఎంత అంటే వాటి కాస్ట్ ₹270. వేర్ యాజ్ 5 యాపిల్స్ అండ్ 3 మ్యాంగోస్, 5 యాపిల్స్ 3 మ్యాంగోస్ కలిపితే ఆ రేటు ₹190. ఈ 2 స్టేట్మెంట్స్ కి మనం లీనియర్ ఈక్వేషన్స్ ని తయారు చేద్దాం. ఎస్, ఈజీగా. సో లీనియర్ ఈక్వేషన్స్ రేఖీయ సమీకరణాలు ఈజీ. ఫస్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్ 6 యాపిల్స్ అన్నారు, 5 మ్యాంగోస్. యాపిల్స్ ని మనము ఎక్స్ అని అనుకొని మ్యాంగోస్ ని వై అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 6కి ఎక్స్ యాపిల్స్ కాబట్టి 6x ప్లస్ 5కి 5y మ్యాంగోస్ కాబట్టి 5y. ఎస్, 6x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు ఆ రెండింటి యొక్క కాస్ట్ ఎంత, ₹270. ఎస్, ఇదే ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ 5 యాపిల్స్ కాబట్టి యాపిల్స్ ని x అనుకుంటే 5x ప్లస్ 3 మ్యాంగోస్ ని y అనుకుంటే 3y ఈజ్ ఈక్వల్స్ టు వాటి యొక్క ఇద్దరి కాస్ట్ 190 ఓవర్. ఇదే ఆన్సర్. ఫార్మ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ని ఫార్మ్ చేశాం. 6x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 270 ఒకటి, 5x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 190. ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్. ఎస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ. అంటే కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ. ఏపీ అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ డిఫరెన్స్ ఎంత, ఇదే ఇచ్చిన అరిథమెటిక్ ప్రోగ్రెషన్. 3, 1, -1, 3 అండ్ సో ఆన్ ఈజ్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. దీనికి సొల్యూషన్ ఏమంటే కామన్ డిఫరెన్స్. మామూలు కామన్ డిఫరెన్స్ రావాలంటే
ఏం ఫార్ములా మనకంటే A2 మైనస్ A1 కమా A3 మైనస్ A2 కమా A4 మైనస్ A3 అండ్ సో ఆన్ ఇలా అనమాట వస్తుంది. అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలా, థర్డ్ టర్మ్ లో సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ లో థర్డ్ టర్మ్, ఇలా తీసేస్తూ పోతే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. అట్లా లేకపోయినా ఒకటి తీసి చెక్ చేసినా చాలు. A2 మైనస్ A1, A2 అంటే ఫస్ట్ది A1, A2, థర్డ్ A3, A4 ఇలా అని సో ఆన్. సో ఇప్పుడు A2 ఎంత, A2 ఈజ్ 1 మైనస్ A1 3. సో 1 మైనస్ 3 అంటే ఇది +1, ఇది -3. -3లోనే 1 తీసేస్తే -2. సో కామన్ డిఫరెన్స్ ఎంత అంటే ఆన్సర్ మనకు సో -2 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5 చూస్తే, ఇఫ్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ DEF ఆర్ సిమిలర్, if AB equals to 4 centimeters, DE equals to 6 centimeters, EF is equals to 9 centimeters and FD equals to 12 centimeters. అయితే the perimeter of triangle ABC is dash centimeters. క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఫస్ట్ అండర్స్టాండ్ కావాలి. ఇప్పుడు ట్రయాంగిల్ ABC ఒకటి, ట్రయాంగిల్ DEF అనేది ఇంకోటి. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ గా ఉన్నాయి, అంటే సరూపాలుగా ఉన్నాయి, అంటే ఒకే షేప్ లో ఉన్నాయి అన్నమాట. అది సిమిలర్ అంటే. ఇప్పుడు AB, అందులో AB 4 సెంటీమీటర్స్, DE 6 సెంటీమీటర్స్, EF 9, FD 12 ఇస్తే దాని యొక్క ABC యొక్క పెరిమీటర్ ఒకటి కనుక్కోండి అంటే. ఇప్పుడు ఆ ట్రయాంగిల్స్ తీసుకున్నాము. ABC, ఇది ABC ట్రయాంగిల్, దిస్ ఈజ్ ABC ట్రయాంగిల్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి DEF ట్రయాంగిల్, DEF, దిస్ ఈజ్ DEF. ఎస్, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట, అంటే ఒకే షేప్ లో ఒకే ఆకారంలో కనిపిస్తా ఉన్నాయి, అందుకు సిమిలర్ అనమాట, స్వరూపాలు. ఇప్పుడు ABC యొక్క పెరిమీటర్ కనుక్కోమన్నారు. సో ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ AB గివెన్ 4 సెంటీమీటర్స్, AB 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ DE, దీంట్లో DE ఇది 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ EF అంటే ఇది కింద 9 సెంటీమీటర్స్. FD, ఇది FD 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం కనుక్కోవాల్సింది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఈ ABC యొక్క పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ రావాలంటే 3 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ కావాలి మనకు. ఓన్లీ AB మాత్రమే ఇచ్చారు, ACEలే BCEలే. సిమిలారిటీ రేషియో ప్రకారం మనం కనుక్కోవాలి. ఇప్పుడు సిమిలారిటీ రేషియో ఏం చెప్తుందంటే ABకి DE ఈక్వల్ రేషియో, AB ఈజ్ టు DE, ABకి DE, మరి ACకి ఇట్లుండేది. సో ఇది DF లేదా FD ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ BCకి కింద EF. ఎస్, ఇది సిమిలారిటీ రేషియో అన్నమాట. ఈ రేషియో ప్రకారం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ AB బై DE కనుకోండి. AB 4, DE 6, ఈ రెండు ఇచ్చారంటే ఏమి ఇలా AC అండ్ FD BC బై EF అని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీని యొక్క రేషియో ఇది సింప్లిఫై చేయాలా. ఈ 4/6 ఏ నంబర్తో క్యాన్సిల్ అవుతాయంటే 2 2s are 4, 2 3s are 6, అంటే 2/3 రావాలా. అన్ని 2/3లే రావాలా. సో ఇచ్చిన వాల్యూస్ పెడదాం. ఇంకా FD ఇచ్చారు, FD గివెన్ 12. సో AC బై FD 12 ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ BC బై EF ఇచ్చారు, EF కూడా 9 ఇచ్చారు. ఇప్పుడు మనకు 2/3కి అవన్నీ రేషియోస్ ఈక్వల్ కావాలి. 2/3, ఇది కూడా 2/3 రావాలి, అది 2/3 రావాలి. అప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఒక్కొక్కటే తీద్దాము. ఫస్ట్ది AC బై 12 తీసుకుందాం. ఇది ఎంత రావాలంటే ఇక్కడ 12 ఉంది, మనకు ఏమి 2/3 రావాలా. సో ఏ నంబర్తో డివైడ్ చేస్తే 12ని మనకు ఇక్కడ ఏ నంబర్తో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఆలోచించి 4 3s are 12, 4 2s are 8. ఓకే, 4 2s are 8, కింద 4 3s are 12 వస్తుంది. సో 8/12 కరెక్ట్గా సరిపోయింది. సో ఒకే నంబర్ 4తో మల్టిప్లై చేస్తే 2/3 వస్తుంది మనకి, కాబట్టి 8 అనమాట ఇక్కడ. సో AC వచ్చేసి 8 అని తెలిసిపోయింది, 8 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి BC కనుక్కోవాలా. BC బై 9 ఈజ్ ఈక్వల్స్ టు
BC/9 ఇది కూడా మనకు 2/3 రేషియోలో రావాలి. అంటే 9ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది అంటే 3 3s are 9, 3 2s are 6. ఎస్, 3 2s are 6, 3 3s are 9. సో 3 అనే నంబర్తో మల్టిప్లై చేస్తే 2/3 వస్తుంది మనకు. కాబట్టి 3 2s are ఎంత 6, 3 3s are 9 కింద సరిపోయింది. అంటే 6/9 అంటే BC 6 అనమాట. ఎస్ 6. ఇప్పుడు AB అండ్ BC అండ్ AC మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు ద పెరిమీటర్ కనుక్కున్నాం, చుట్టుకొలత. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ట్రయాంగిల్ యొక్క ABC యొక్క చుట్టుకొలత ఫార్ములా AB + BC + CD. మొత్తం అన్ని యాడ్ చేసేస్తే అయిపోయాయి. AB + BC + CA లేదా AC. AB ఎంత 4 + BC 6 centimeters + CA 8 centimeters. సో టోటల్ యాడ్ చేసే 6 + 4 4 + 6 10 10 + 8 18 సెంటీమీటర్స్ అనేది దిస్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ABC ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ చుట్టుకొలత ఎంత వచ్చిందంటే 18 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే 6 డ్రా డయాగ్రామ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించుకొని ఒక డయాగ్రామ్ చేయండి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఎ టవర్ fixed at the top of a 20 meters high building or 45 degrees and 60 degrees respectively. సో దీంట్లో ఏమి ఇచ్చారంటే ఒక డయాగ్రామ్ ని మనం గీయండి అన్నారు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ నుంచి, ఇగో గ్రౌండ్ నుంచి, ఎస్ ఇక్కడ గ్రౌండ్ నుంచి, ఇదే గ్రౌండ్ అంటే ఈ గ్రౌండ్ నుంచి ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్. బాటమ్ కి అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి పైన వరకు. ఎస్ ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఎంత బాటమ్ కి అంటే కిందికి, ఇక్కడ నుంచి కిందికి అనమాట, కిందికి చూస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇది ఈ కిందికి చూడడం అంటే ఈ యాంగిల్ అనమాట 45 degrees. ఒకటి టాప్ ఆఫ్ ఏ టవర్, టవర్ యొక్క టాప్ కి, ఇది టవర్ యొక్క టాప్ అనమాట. ఇది టవర్, ఇది ఏంటి అంటే టవర్, ఇది 20 meters యొక్క లెంత్ ఉండేది టవర్ అనమాట. ఈ టవర్ యొక్క టాప్ కి పైకి చూడడం అనేది ఎలివేషన్ అనమాట. ఇది కింద బాటమ్ కి చూడడం 45 degrees, పైకి చూడడం 60 degrees అనమాట. ఇదో 60 degrees యాంగిల్లో చూస్తున్నారు. ఈ టవర్ యొక్క 20 meters హైట్ ఉన్న బిల్డింగ్ ఇది, ఈ బిల్డింగ్ పైన చూస్తున్నారు. ఎస్ ఇదే ఆ డయాగ్రామ్. ఇందులో నీట్ గా ఈ బాటమ్ ఎలివేషన్ ఆఫ్ బాటమ్ అంటే బాటమ్ కి కిందికి చూద్దాం అనమాట. ఎలివేషన్ ఆఫ్ బాటమ్ అంటే కిందికి చూద్దాం, 45 degrees లో కిందికి చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ టాప్ ఆఫ్ ఏ టవర్, ఇక్కడ నుంచి మళ్ళీ టాప్ కి, టవర్ యొక్క పై భాగానికి చూద్దాం అనమాట. అది 60 degrees యాంగిల్లో చూస్తున్నాం. ఇదే ఆ రిక్వైర్డ్ క్వశ్చన్ కి సంబంధించిన డయాగ్రామ్. నెక్స్ట్ 7th క్వశ్చన్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అంటే బయట బిందువు నుంచి ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ ని గీయవచ్చు మనం. ఎస్ అది మనం తీసుకుంటే ఇది ఒక సర్కిల్, దిస్ ఈజ్ ఏ సర్కిల్, ఇది సెంటర్ ఉంటుంది. సో దీనికి ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి ఒక P అనే ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే అక్కడ నుంచి గీసే ఆ టాంజెంట్స్ టచ్ కావాలన్నమాట. సర్కిల్ యొక్క దీనికి టచ్ కావాలి. ఎస్ ఒకటి గీస్తున్నాము, ఎస్ 1 అయిపోయి టచ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ 1 టాంజెంట్. ఇది ఒక టాంజెంట్. ఇంకో టాంజెంట్ ఇది కూడా గీయచ్చు అనమాట. సో ఎస్ ఇంకో టాంజెంట్. ఎస్ ఎన్ని టాంజెంట్స్ పాసిబుల్ అయింది మనకు? హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్, బయట బిందువు నుంచి ఎన్ని సర్కిల్స్ మనం గీసినామంటే 1 and 2, ఓన్లీ 2. సో ఆన్సర్ ఏం చెప్పాలంటే మనం ఆన్సర్ ఈజ్ హౌ మెనీ టాంజెంట్స్ అంటే 2 టాంజెంట్స్. 2 టాంజెంట్స్ క్యాన్ ఏ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ an external point, external point అంటే బయటి బిందువు నుంచి ఎన్ని టాంజెంట్స్ జాలను మనం గీయగలము అంటే టాంజెంట్స్ ని 2 గీయగలము, ఓన్లీ 1 and 2 అంటే బయట పాయింట్ నుంచి. సో ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8,
surface area of a top is the sum of curved surface area of dash and dash. ఇప్పుడు ఏమన్నారంటే ఒక సర్ఫేస్ ఏరియా అంటే టాప్ అంటే బొంగరం, ఒక బొంగరం యొక్క ఉపరితల వైశాల్యము రావాలంటే అది ది సమ్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ డాష్ అండ్ డాష్ అండ్ ఏ రెండు వస్తువుల యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేస్తే మొత్తమే అప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్ అంటారు. ఎగ్జాంపుల్ ఒక టాప్ తీసుకున్నాం. టాప్ ఎలా ఉంటుంది మామూలుగా? టాప్ బొంగరం, దిస్ ఈజ్ టాప్, ఇది టాప్, దిస్ ఈజ్ టాప్. ఈ టాప్ లో ఇక్కడ నుంచి కట్ చేస్తే మనము ఏమనిపిస్తుంది? రెండు పార్ట్స్ వచ్చినాయి మనకు. అంటే ఒకటి పైన ఉండేది ఈ పార్ట్ వచ్చేసి హెమిస్పియర్, ఇది హెమిస్పియర్ అర్ధగోళము, కింద ఉండేది కోన్ అన్నమాట. అంటే ఈ రెండిటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సమ్ టోటల్ చేస్తే అప్పుడు ఈ ఏరియా సర్ఫేస్ ఏరియాతో టాప్ వచ్చేస్తుంది. ఈ బొంగరం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం వస్తుంది. కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, కింద కోను ప్లస్ హెమిస్పియర్, హెమిస్పియర్ కూడా ఈ కోను కింద కోన్ ఉంది, పైన హెమిస్పియర్ ఉంది. ఈ రెండింటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ కనుక్కుంటే మనకు సిఎస్ఏ ఆఫ్ కోన్ ప్లస్ హెమిస్పియర్, కోను హెమిస్పియర్ ఆ రెండిటి యొక్క సమ్ యాడ్ చేస్తే మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్ వస్తుంది, బొంగరం యొక్క సర్ఫేస్. సో ఆన్సర్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కోన్ ఒకటి అండ్ హెమిస్పియర్ ఒకటి, కోను హెమిస్పియర్ ఈ రెండిటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ చేస్తే ఆ రెండిటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మొత్తం కలిపితే అది ఈ టాప్ యొక్క సర్ఫేస్ ఏరియా అవుతుంది అన్నమాట, ఈ బొంగరం యొక్క సర్ఫేస్ ఏరియా అవుతుంది. కాబట్టి ద సమ్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అండ్ హెమిస్పియర్ అంటే ఒక కోను శంకువు తర్వాత ఒక అర్ధగోళం, ఆ రెండిటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు ఆ రెండు యాడ్ చేస్తే మొత్తమే మనకు ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ కోన్ అండ్ హెమిస్పియర్. 9th question. The sum of the probabilities of all elementary events of an experiment is dash. Sum of all probabilities, all ఈ elementary events జరిగే అన్ని ప్రాథమిక సంభావ్యతలకు ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే ఆ టోటల్ ప్రాబబిలిటీ ఆల్వేస్ 1 అవుతుంది. సో ఆల్వేస్ 1 అన్నమాట. సో సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ ఆన్సర్ మనము 1 ఓన్లీ 1 అని పెడితే చాలు, 1. ఓకే, నెక్స్ట్ 10th question. ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద అడ్జాసెంట్ గ్రాఫ్ ఈజ్. అడ్జాసెంట్ అంటే కింద ఇచ్చిన ఈ గ్రాఫ్ లో నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఫస్ట్ గ్రాఫ్ ని అబ్జర్వ్ చేసి ఇది ఎక్స్ యాక్సిస్, నిలువుగా ఉండేది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అయింది ఎక్స్ యాక్సిస్ ని, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఈ రెండు ఎక్స్ యాక్సిస్ ని మాత్రమే ఇంటర్సెక్ట్ చేసినాయి. సో అవే నంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎక్స్ యాక్సిస్ ని ఇక్కడ ఈ గ్రాఫ్ లో ఎన్ని జీరోస్ అయితే ఎన్ని చోట్ల అయితే ఇంటర్సెక్ట్ చేసాయో ఆ ప్లేసెస్ ని ఇది 1 ఇది 2 అన్నమాట. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద అడ్జాసెంట్ గ్రాఫ్ ఈజ్ 2 అన్నమాట. ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 జీరోస్ అని మనం ఆన్సర్ చెప్పేయచ్చు. సో 2 జీరోస్ ఇచ్చిన గ్రాఫ్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 2 జీరోస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11. 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees is equals to dash అన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈక్వేషన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే రైట్ సైడ్ ఏం ఆన్సర్ వస్తుందో ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఫస్ట్ మనం సొల్యూషన్ కోసం తీసుకుంటే 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. సో ఇక్కడ tan 30 degrees వాల్యూ తెలియాలి మనకు. tan 30 degrees is equals to 1 by root 3 as per trigonometric ratios టేబుల్ నుంచి tan 30 degrees కి మనకు 1 by root 3 ఆన్సర్. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 tan 30 అంటే 2 into tan 30 వాల్యూ 1 by root 3.
బై కింద 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ అంటే అదే వాల్యూనే సేమ్ 1/√3 హోల్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ తీసుకొని వస్తే 2 × 1 2/√3 బై కింద ఇది 1 మైనస్ ఇది a/b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a²/b² అంటే 1² / √3² అవుతుంది. ఎస్, ఇప్పుడు ఏమవుతుందంటే 2/√3 పైన అట్లే ఉంటుంది బై కింద 1 మైనస్ ఇక్కడ 1² అంటే 1 ఈజ్ 1 బై ఇక్కడ √2² క్యాన్సిల్ అయితే 1/3. ఎస్, దీని తర్వాత క్యాలిక్యులేషన్ ఏమవుతుందంటే 2/√3 బై ఇక్కడ 1 మైనస్ 1/3 1/1 అనుకొని 1/1 మైనస్ 1/3 సబ్ట్రాక్షన్ చేయాలి ఫ్రాక్షన్స్ని. అంటే ఎల్సిఎం 3కి 1కి ఎల్సిఎం 3 అవుతుంది. 3ని 1తో మల్టిప్లై చేస్తే 3 మైనస్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే 1 ఓన్లీ. సో తర్వాత ఏమొచ్చిందంటే 2/√3 బై 3 మైనస్ 1 ఎంత 2/3 వచ్చింది. సో ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ మీద ఫ్రాక్షన్ కాబట్టి మనకు 2√3 బై 2/3 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది అనమాట. కింద ఉండే 2/3 అనే ఫ్రాక్షన్ 3/2గా అవుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2 2 1s are 2 క్యాన్సిల్, ఏం క్యాన్సిల్ కావు కాబట్టి 3 1s are 3 బై √3 1s are √3 3/√3 వచ్చింది. ఎస్, 3/√3 అంటే కింద √3 వాల్యూ ఉండకూడదు కాబట్టి మనకు 3/√3ని రేషనలైజ్ చేస్తే √3తోనే ఇంకోసారి చేయాలి మల్టిప్లై రెండింటిని, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. అప్పుడు ఏమవుతుందంటే 3√3. నెక్స్ట్ ఇక్కడ 3√3 బై √3 హోల్ స్క్వేర్ √3 × √3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ √2² క్యాన్సిల్ అయితే 3√3 బై కింద 3 అవుతుంది. అప్పుడు 3 1s are గెటింగ్ క్యాన్సిల్. సో √3/1 అంటే ఓన్లీ √3. సో మనకి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసింటే సింప్లిఫికేషన్ మనకు √3 వచ్చింది ఆన్సర్. సో ట్యాన్లో √3 ఎంత అంటే tan √3 ఎన్ని అంటే 60 degrees చూపిస్తుంది అనమాట. ఏమిట్లో ఈ రేషియోస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో √3 వాల్యూ 60 degrees చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ 2 tan 30 బై 1 మైనస్ tan స్క్వేర్ 30 degrees డాష్ అంటే ఇక్కడ డాష్లో tan 60 ఇదిగో tan 60 సి దగ్గర ఉంది. సో tan 60 degrees ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇంత క్యాల్కులేషన్ చేస్తే దాని ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 1 మార్క్ అంటే ఫస్ట్ సెక్షన్ 1లో లాస్ట్ క్వశ్చన్, ఇది 12th క్వశ్చన్. ఇఫ్ 1/2 ఈజ్ ఎ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² మైనస్ kx మైనస్ 5/4 0, దెన్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ కనుక్కోమన్నారు. ఇప్పుడు ఇఫ్ 1/2 ఈజ్ ఎ రూట్, ఇఫ్ ఒక రూట్ అనేది రూట్ వన్ ఆఫ్ ద రూట్ అనమాట, రూట్ ఆఫ్ ద ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ యొక్క రూట్ వాళ్ళు ఇచ్చారు 1/2 ఇచ్చారు. అందులో రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ అంతే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అని తీసుకొని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ kx మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో కేకి ప్లేస్లో మనం 1/2 పెడితే 1/2² మైనస్ k ఇంటూ 1/2 మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ఇంటూ 1/2, 1 ఈజ్ 1, 2 2s are 4 మైనస్ ఇక్కడ k1 ఈజ్ k/2 మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇది అన్ని ఫ్రాక్షనల్గా ఉంది కాబట్టి మనం ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 4కి 2కి 4కి ఎల్సిఎం 4,2,4కి ఎల్సిఎం 2 2s are 4, 2 1s are 2 2s are 2 1s are 2 1s are, సో 2 2s are 4 ఎల్సిఎం. కాబట్టి ఎల్సిఎం 4 అనేసి 4ని ఈ 4ని 1/4తో మల్టిప్లై చేస్తే రఫ్లో 1/4 ఇంటూ 4 క్యాన్సిల్ అయితే 1 ఇక్కడ ఫస్ట్ మైనస్ మళ్ళీ 4ని k/2 ఇంటూ 4, 2 1s are 2 2s are అంటే 2k వస్తుంది మైనస్ 2k మైనస్ 5, ఇది కూడా అంతే సేమ్ 5/4 ఇంటూ 4 క్యాన్సిల్ అయితే 5, సో 5. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది +1 ఇది మైనస్ 5, ఇక్కడ మైనస్ 2k అనేది ఫస్ట్ వచ్చింది, మైనస్ 5లో +4 తీసేస్తే -4/4 ఈజ్ ఈక్వల్స్ టు 0.
నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏమొస్తుందంటే -2k -4/4 0 అంటే ఇక్కడ ఈ 4ని అవతలకి ట్రాన్స్పోర్ట్ చేద్దాం. ఫస్ట్ -2k -4 డివైడ్ చేస్తున్న 4 అవతల బై మల్టిప్లై అవుతుంది 0 × 4 అనమాట. అంటే -2k -4 4 0 0 అవుతుంది. ఇప్పుడు 2k కావాలి మనకు. 2k పెట్టుకొని +4ని -4ని అవతల ట్రాన్స్ఫర్ చేస్తే +4 అవుతుంది. ఇప్పుడు k కావాలా? k కావాలంటే ఈ -2 అనేది అవతల బై డివైడ్ అవుతుంది 4/-2 అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 2s 4. సో k -2. k వాల్యూ ఎంతప్ప అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అని అన్నారు కదా. k -2. ఎస్, ఈ రకంగా అన్ని సింప్లిఫికేషన్ చేస్తే మ్యాథమెటిక్స్లో గుడ్ మార్క్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఎస్, ఈ వీడియోలో మనం 2025లో గవర్నమెంట్ వారు మనకు ఇచ్చినటువంటి 3 మోడల్ పేపర్స్లో ఫస్ట్ మోడల్ పేపర్ ఇంతకుముందు వీడియోలో చేసేసాము. ఇప్పుడు సెకండ్ మోడల్ పేపర్ ఇది ఈ వీడియో ద్వారా స్టార్ట్ చేసాము. దీంట్లో ఫస్ట్ సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయినాయి ఈ వీడియోతో. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోస్ని 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 10th క్లాస్ వాళ్ళకి. సో ఈ వీడియోని లైక్ చేయండి, చివరి దాకా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ and once again I request you to subscribe my channel Ashok Kumar Viswam Coaching Institute. Thank you very much.